విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై కేసు నమోదైంది. మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు విశాఖ 1 టౌన్ పోలీసులు. బండియ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే కేసు నమోదు కావడం విశేషం. విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై కేసు నమోదైంది. మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు విశాఖ 1 టౌన్ పోలీసులు. బండియ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగానే కేసు నమోదు కావడం విశేషం. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైనటువంటి మత్స్యకారుల ఆచూకీ కోసం ఒకవైపు సర్చింగ్ జరుగుతుండగానే 1 టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు అనేది నమోదు చేశారు. సహజంగా 72 గంటల పాటు ఈ సెర్చ్ ఆపరేషన్ వరకు కూడా గడువు ఉంది. నిబంధనల ప్రకారం 72 గంటల వరకు కూడా ఈ ఆచూకీ కోసం అయితే చర్యలు అనేవి చేపడుతూ ఉంటారు. అయితే 72 గంటల గడవకు ముందే ఈ కేసు అనేది నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఈ 6గురిలో బండయ్య భార్య ఎవరైతే ఉన్నారు, గల్లంతైన మత్స్యకారుడి బండయ్య భార్య ఫిర్యాదు మేరకైతే మ్యాన్ మిస్సింగ్ కేసు అనేది నమోదు చేశారు. అయితే ఇప్పటికే వీరి ఆచూకీ కోసం తెలపాలంటూ కూడా ఫిషింగ్ హార్బర్ వద్ద ఈ గల్లంతైన మత్స్యకార బంధువులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా అధికారులను నిలదీస్తూ ఉన్నారు. తెలిపేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ కూడా ఇక్కడే వాళ్ళంతా కూడా దాదాపుగా 3 రోజుల పాటు నుంచి నిరీక్షిస్తూ ఉన్నారు. తమ వారి ఆచూకీ తెలుస్తుందేమో అన్న ఆశతో వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరొక వైపు వీరి ఆచూకీ కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సైతం కూడా ముమ్మరంగా అయితే గాలింపు చర్యలు అనేవి చేపడుతూ ఉన్నారు. ఏదైతే సమాచారం అందిన 5వ తేదీ నుంచి సైతం కూడా వీళ్ళంతా కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు అనేవి చేపట్టారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 4 నౌకలు 3 చాపర్లతో అయితే గాలింపు చర్యలు అనేవి ముమ్మరం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గడువు ముగుస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మ్యాన్ మిస్సింగ్ కేసు అనేది నమోదు చేశారు. ఈ మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత అంటే వారి ఆచూకీ తెలియలేదు కాబట్టి వాళ్ళు మిస్ అయ్యారంటూ కూడా ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు కాబడింది. కాబట్టి దీని నేపథ్యంలో మత్స్యకారులు సైతం కూడా కాస్త ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అయితే ఈ మత్స్యకారులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ సముద్రంలో గల్లంతయి ప్రాణాలతో బయటపడినటువంటి కారే చిన్న వచ్చిన తర్వాత వాళ్ళు తన ఎదురుగానే వాళ్ళు సముద్రంలో కొట్టుకుపోయారంటూ కూడా ఇప్పటివరకే అతను ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అతన్ని సైతం కూడా ఇక్కడ ఫిషింగ్ హార్బర్ వద్దకు తీసుకురానున్నారు. ఇక్కడ ఉన్న బంధువులతో సైతం కూడా అసలు అక్కడ ప్రమాదంలో ఏం జరిగిందనేది సైతం కూడా స్వయంగా చిన్న మాటలతోనే బంధువులకైతే చెప్పదలుచుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసు నమోదైన తరుణంలో తదుపరి ఈ మత్స్యకారులు సైతం కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సెర్చ్ ఆపరేషన్ ముగుస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదవడం కూడా కాస్త ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక గత 3 రోజుల నుంచి సైతం కూడా సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. వారి ఆచూకీ కోసం జల్లెడ పడుతూ ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం దక్షిణ తీరం వైపు వారు మిస్ అయినట్లయితే సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇటు గంగవరం దగ్గర నుంచి ఇటు భోగాపురం వరకు కూడా కోస్ట్ కిలోమీటర్లు దాదాపుగా 60 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ మొత్తం కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వారి ఆచూకీ కనబడలేదు కాబట్టి వాళ్ళు మిస్ అయినట్లు ప్రాథమికంగా అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. థ్యాంక్ యూ జార్జ్.